హాయ్ హలో నమస్తే అండి. ఈసారి అయితే నేను అండ్ వైష్ణవి స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళిపోతున్నాము. ఇదైతే భువనగిరి జిల్లాలో ఉంది. ఇదైతే మనకి వరంగల్ హైవే పైన అయితే ఉంటుంది. ఇక్కడ బస్సెస్ ఆగుతాయి, కానీ లోపల దాకానైతే ఆటోలనే వెళ్ళాలి. బస్సెస్ అవైలబుల్గా లేవు. ఈ కమాన్ దగ్గరికి అయితే వచ్చేసాము. లోపల వ్యూ అంతా చూపిస్తాను. మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లోపల వ్యూ అయితే చాలా బాగుంటుంది. డ్రోన్ షాట్స్ కూడా ఉన్నాయి. డోంట్ మిస్. సిటీ లైన్ లోపలనైతే స్పేస్ ఉంది. పార్కింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ కార్స్ వెహికల్స్ అన్నిటికైతే ఉంది. లోపలికి వచ్చేసాము. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 5 AM నుండి 1 PM వరకు, మళ్ళీ చిన్న బ్రేక్ ఇచ్చేసి 3 PM నుండి 9 PM వరకు. సాటర్డే అండ్ సండేనైతే 5 AM నుండి 2 PM వరకు, మళ్ళీ 3 PM నుండి 9 PM. కూడా చూపిస్తాను. డోంట్ మిస్. లాస్ట్ వరకు అయితే చూడండి. స్వర్ణగిరి టెంపుల్లో ఎంటర్ కాగానే స్వామివారి పాదాలు అయితే మనకు కనిపిస్తాయి. చాలా పెద్దగా అయితే నిర్మాణం చేశారు వీళ్ళు. ఇప్పుడైతే మేము దశావతారాల మండపం ఇదైతే చూపిస్తాను. వైకుంఠ ద్వారం అని కూడా అనొచ్చు. అల్పిరి మెట్ల లాగా 108 మెట్లు అయితే ఉంటాయి ఇక్కడ. ఇక్కడనైతే మన మెట్ల పైన ప్రతి చోట దేవుళ్ళనైతే పెట్టారు. దశావతారాల స్వాములు అయితే ఉన్నారన్నమాట. ఇక్కడ మొత్తం 108 స్టెప్స్. ఇక్కడనైతే విగ్రహాలనైతే చాలా బాగా ఉన్నాయి. ప్లాన్స్ కూడా పెట్టారు. ఈ మెట్ల మీద నడుస్తూ ఉంటే చల్లగానే ఉంది. ఇక్కడనైతే ముసలి వాళ్ళకి, ఇంకా స్టెప్స్ ఎక్కని వాళ్ళకైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెట్ల మీదకి రాగానే మనకైతే హనుమంతుడు అయితే కనిపిస్తారు. ఈ గుడి వచ్చేసి యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా అనవచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి మన హైదరాబాద్ నుండి అయితే 50 kilometers అయితే ఉంటుంది. ఇదైతే మొత్తం పైన అయితే వ్యూ చూపిస్తున్నా. ఇక్కడనైతే మనకి స్పెషల్ దర్శనం, ఫ్రీ దర్శనం, అర్చన టికెట్లు అయితే ఉంటాయి. సర్వదర్శనంకి అయితే చాలా పబ్లిక్ అయితే వచ్చారు. సో మేమైతే స్పెషల్ దర్శనం తీసుకున్నాము. ఒకరికైతే 50 rupees అనమాట. అర్చననైతే 100 rupees పర్ 2 persons. ఇదైతే మనకైతే మొత్తం స్వర్ణగిరి టెంపుల్ లోపల అన్నమాట. మార్నింగ్ ఇంకా నైట్ వ్యూ కూడా చూపిస్తాను. డోంట్ మిస్. కింద వేసిందంతా రెడ్ కార్పెట్ అన్నమాట. ఈ ఎండలకైతే చల్లగా ఉంది నడుస్తుంటే. ఇంకా ఇదంతా టెంపుల్ లోపల అన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని. ఇంకా నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పైన వచ్చేసి విమాన వెంకటేశ్వర స్వామి అన్నమాట. పైన నుండి కూడా చూసి దర్శనం చేసుకోవడానికి అద్దాల మండపం అన్నమాట. చుట్టూ అద్దాలే ఉంటాయి. ఇంకా ఇది స్వామివారి ఉయ్యాల అని కూడా అంటారు. పైన నుండి వ్యూ అయితే ఇలా ఉంటుంది.
ఇదైతే మొత్తం చెక్కతోనైతే చేశారనమాట. స్వామివారి రథం 40 అడుగులు అయితే ఉంటుంది. ఇదైతే మనకైతే టెంపుల్ బయట అన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే ప్రాణప్రతిష్ఠ మార్చి 6వ తారీఖున చేశారు 2024లో. ఇది వచ్చేసి కళ్యాణ మండపం అన్నమాట. చాలా పెద్దగా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లోనైతే తినే ఏర్పాటు అయితే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కళ్యాణ మండపం అండ్ సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్లోనైతే మొత్తం రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. విజిటర్స్కి ఇంకా డివోటీస్కి ఇలా వస్తారు కదా, అండ్ మ్యారేజ్ వాళ్ళకైతే రూమ్స్ అయితే ఉంటాయి. ఈవినింగ్ అయితే చూడడానికి చాలా పబ్లిక్ అయితే వస్తారు. ఇదైతే మనకైతే ఫ్రీ దర్శనంకి అయితే ఇలా ఏర్పాటు చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఉంది. కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇంకా పూర్తి కాలేదు. ఇదైతే మొత్తం మనకి బ్యాక్ సైడ్ అన్నమాట. ఇలా ఉంది. ఏనుగు పిల్లలు అండ్ ఆవు దూడను పెట్టారు వెనకాల. ఇక్కడ పక్కన ఎక్కడ చూసినా స్పీకర్లనైతే ఓం నమో వెంకటేశ్వర స్వామిదే ఉంది మొత్తం. స్వర్ణగిరి దేవస్థానం అయితే మొత్తం 7 years అయితే పట్టింది కన్స్ట్రక్షన్కి. ఇక్కడనైతే జలనారాయణుడు, హనుమంతుడు, గంట, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఈ హనుమంతుడి విగ్రహం అయితే 30 ఫీట్లు, మొత్తం అయితే 120 ఫీట్స్ అయితే ఉంటుంది. పక్కనే జయకంఠ మండపం అయితే ఉంటుంది. మొత్తం 1700 kgs అయితే ఉంటుందన్నమాట. దీన్ని కంచుగంట అని కూడా అంటారు. పక్కనైతే మనకి దీపాల అలంకరణ, కోనేరు ముంగట్నైతే క్యాంటీన్ అండ్ ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడనైతే టెంట్ కూడా ఇదైతే స్వామివారి దీపాల అలంకరణ. 100 దీపాలు అయితే పెట్టవచ్చు. అండ్ ఇది అయితే కోనేరు, దీంట్లో జలనారాయణుడు అయితే ఉంటారు. కోనేరు మధ్యలో జలనారాయణ స్వామి అయితే ఉంటారు. ఫేసింగ్ అయితే సూర్యుడి వైపు అయితే ఉంటుంది.